మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించి ఇటీవలే బస్తీల్లో సింగరేణి వాళ్లు కరెంట్ కట్ చేసిన విషయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బెల్లంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఒక బస్సు హామీ తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పాలన ఏడాది పాలనలోని వారి పాలన ప్రజలకు అర్థమైందన్నారు. వారి మోసపూరిత మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎల్లవేళలా ప్రజలకు అండదండగా ఉంటుందన్నారు. అలాగే సింగరేణి జీఎంతో మాట్లాడి కరెంటు వచ్చే విధంగా చేయిస్తామంటూ చిన్నయ్య మాటిచ్చారు. పార్టీకి ఓటేస్తే మాకు కేసీఆర్ ప్రభుత్వం కంటే ఇంకా లాభం జరుగుతుంది. కేసీఆర్ గారు 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 4000 రూపాయలు ఇస్తాడని, ప్రతి మహిళకు 2500 రూపాయలు వస్తాయని, కళ్యాణ లక్ష్మి అయితే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం వస్తుందని, ఇంకా ఎన్నో మరి మన రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తే అవన్నీ నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లేసారు. బెల్లంపల్లి పట్టణంలో గతంలో 50-60 సంవత్సరాల నుండి ఏదైతే నివాసం ఉన్నటువంటి రిటైర్డ్ కార్మికులు కావచ్చు, కార్మికేతరులు కావచ్చు, వీరందరూ కూడా 50-60 సంవత్సరాల నుంచి సింగరేణి క్వార్టర్స్లో నివాసం ఉన్నటువంటి వాళ్లకు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు నీళ్లు అట్లాగే కరెంటును కూడా మరి సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కానీ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బెల్లంపల్లి ప్రజలందరూ కూడా ఇవాళ అధికారులు కరెంటు తీసేస్తామనడం, అట్లాగే నీళ్లు బంద్ చేస్తాం, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. మరి వారు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, అట్లాగే మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. రైతులకు 15,000 రూపాయలు రుణమాఫీ ఇస్తామని చెప్పి, మన రైతు బంధు ఇస్తామని చెప్పి, ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పినటువంటి సందర్భంలో ప్రజలు ఆశపడి ఇవాళ ఓట్లేస్తే ఇవాళ ప్రజలకు ఇవాళ జరిగేది ఏంటి అంటే కనీసము తాగడానికి మంచినీళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది. మరి ఇవాళ కరెంటు కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం, మరి స్థానికమైనటువంటి మరి ఎమ్మెల్యే గారు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఎప్పుడు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. నేను బెల్లంపల్లినే నా భార్య బిడ్డలతోని నివాసం ఉండి మరి నేను ఇక్కడ ప్రజల సమస్యలన్నిటినీ కూడా నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటిది? మరి వారు ఇక్కడికి ఎప్పుడోసారి చుట్టం చూపుగా మరి వీకెండ్ ఎమ్మెల్యేగా 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో శంకుస్థాపనలు చేసి పోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. అందుకోసమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు సింగరేణి అధికారులతో మాట్లాడి మరి వెంబడే ఇప్పుడు ఏదైతే కరెంటు కట్ చేసినటువంటి ఇండ్లకు కరెంటు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చిండో అవన్నిటిని కూడా నెరవేర్చడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే మాట్లాడతారో, వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, అమలు చేయాలని ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పంపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్న విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇవాళ ప్రశ్నించినందుకే వారి మీద లేనిపోని అపనిందలు పెట్టి ఇవాళ జైలుకు పంపడానికి కుట్ర చేస్తున్నాడు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా ప్రశ్నిస్తాం, కొట్లాడతాం. భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఎంతమందిని జైల్లో పెట్టినా ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము తప్పకుండా ముందుకు పోతామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.